2025 సైమా అవార్డుల విజేతలెవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉత్తమ చిత్రంగా కల్కి 2898 ఏడి నిలిచింది. పుష్ప 2 సినిమాకు గాను అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడి అవార్డు వరించింది. రష్మిక పుష్ప 2 సినిమాలో నటనకు గాను ఉత్తమ నటిగా నిలిచింది. ఉత్తమ దర్శకుడిగా సుకుమార్ పుష్ప 2 కి గాను నిలిచాడు. ఉత్తమ విలన్ గా కమల్ హాసన్ కల్కి 2898 సినిమాకు గాను 2025 సైమా అవార్డు అందుకున్నాడు. కల్కి 2898 ఏడి సినిమాకు గాను అమితాబ్ బచ్చన్ ఉత్తమ సహాయ నటుడి అవార్డు అందుకున్నాడు. అన్నా బెన్ ఉత్తమ సహాయ నటిగా అవార్డు కల్కి 2898 ఏడి సినిమాకు గాను అందుకుంది. అశ్విని దత్ వైజయంతి మూవీస్ ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా అవార్డును అందుకున్నారు. పుష్ప 2 సినిమాకు గాను ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్, ఉత్తమ దర్శకుడిగా క్రిటిక్స్ విభాగంలో ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాకు గాను అవార్డులు అందుకున్నారు. ఉత్తమ సినిమాటోగ్రఫీగా రత్నవేలు దేవర సినిమాకు గాను, ఉత్తమ గీత రచయితగా రామజోగయ్య శాస్త్రి చుట్టమల్లే సాంగ్ కు గాను అవార్డులు అందుకున్నారు. ఉత్తమ నూతన నటిగా భాగ్యశ్రీ బోర్సే మిస్టర్ బచ్చన్ సినిమాకు గాను, ఉత్తమ నేపథ్య గాయని శిల్పారావు చుట్టమల్లే సాంగ్ కు గాను అవార్డులు అందుకున్నారు. ఉత్తమ హాస్య నటుడిగా సత్య మత్తు వదలరా 2 సినిమాకు గాను సైమా అవార్డు అందుకున్నాడు. ఉత్తమ నూతన నిర్మాతగా నిహారిక కొనిదెల కమిటీ కుర్రోలు సినిమాకు గాను, ఉత్తమ నటుడు క్రిటిక్స్ విభాగంలో హనుమాన్ సినిమాకు గాను తేజ సజ్జా, ఉత్తమ నటి క్రిటిక్స్ విభాగంలో మీనాక్షి చౌదరి లక్కీ భాస్కర్ సినిమాకు గాను 2025 సైమా అవార్డులను అందుకున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.